హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం కింద నిధులైతే విడుదలైతే అవుతున్నాయండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈ డబ్బులైతే విడుదలైతే చేస్తుందండి. మొత్తంగా వచ్చేసి 7,530 కోట్ల రూపాయలైతే ఉన్నాయి. ఈ డబ్బులనైతే రైతన్నల ఖాతాలో ఏ రోజున అలాగే ఎంతవరకు అయితే జమ చేస్తుందో పూర్తి డీటెయిల్స్ అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. సో ప్రెస్ మీట్‌లో ఆ డీటెయిల్స్ ఏందో మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు మీకు ఎన్ని ఎకరాలకి ఎంతవరకు అయితే డబ్బులైతే వస్తాయని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం మీరైతే చూడండి. అలాగే ఈసారి కౌలు రైతులకైతే వచ్చే అవకాశం అయితే ఉందా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకోవాలి. వీడియోని మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి మన ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ వీడియోని మాత్రం చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? సో మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతన్నల కోసం అయితే కొన్ని పథకాలైతే తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రైతు భరోసా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకి రైతు బంధు పేరుతో ఉండేది. ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి దాంట్లో డబ్బుల్లో కూడా కొన్ని చేంజెస్ చేయడం అయితే జరిగిందండి. సో గత ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా చూసుకుంటే అందరికైతే ఇచ్చేవారు. ఈసారి అయితే అందరికీ కాకుండా కొంతమందికే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి. సో మొత్తానికి వచ్చేసి ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద దాదాపు జూలై నెలలో రావాల్సిన అమౌంట్ ఇప్పటికి నవంబర్ అయినా రాలేదని చాలామంది అయితే అనుకుంటున్నారు కదా. సో ఈసారి వచ్చేసి మనకైతే నవంబర్ నెలలో ఈ రైతు భరోసా గురించి అయితే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ నెల నుంచి మనకైతే రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే పడుతున్నాయండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులనేది 7,500 కోట్ల రూపాయలు ఈ నెల 29వ తారీఖున 28వ తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారట. అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఈసారి రైతులకైతే అందరికైతే రైతు భరోసా డబ్బులైతే రావండి. సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారట. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా బాగుందా? ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుందని మీరైతే కంపల్సరీ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ నెల ఆఖరి నుంచి మీకైతే డబ్బులైతే వస్తాయండి. కౌలు రైతుల గురించి మనమైతే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.